హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 75వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. ధర్నీని చూసి నమస్కారం చేసింది చరిష్మా. ఎందుకో చరిష్మా కళ్ళల్లో ఏదో భయం, చేయకూడని పని ఏదో చేసినట్లు ఆమె ముఖంలోని కళలు చెబుతూ ఉన్నాయి. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ధరణి, కూర్చోండి అంటూ కూర్చోపెట్టింది చరిష్మా. నేను వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ తీసుకొచ్చాను, ఒకటి తీసుకోండి అన్నది చరిష్మా. నాకు బయట ఏది కూడా తాగడం ఇష్టం ఉండదు, ప్లీజ్. నో థ్యాంక్స్ అని చెప్పింది ధరణి. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ వెలుతురొస్తుండటంతో ఫోన్ ఆన్ చేసి ఉంచింది. ఎందుకు అని గమనించేసింది ధరణి. అంటే మామూలుగా నిజం చెప్పడానికి రాలేదు, ఏదో కుయుక్తితో వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి అనుకుంది ధరణి. కాసేపు మామూలుగా మాట్లాడింది చరిష్మా. అంటే ధరణికి బంధువులాగా ప్రేమగా మాట్లాడింది. చరిష్మా కళ్ళల్లో భయము, ఫోన్ ఓపెన్ చేసి ఉండడము మామూలుగా రాలేదు, ఏదో అతి తెలివితో వచ్చిందన్న విషయాన్ని కనిపెట్టింది ధరణి. చరిష్మాకు ధరణి కొంత దూరంగానే కూర్చుంది. చూడు ధరణి, నువ్వు అనుకున్నట్లు మీ ఆయన అంత మంచివాడు కాదమ్మా. నేను నీకంటే 1 సంవత్సరం పైనే పెద్దదాన్ని, నీ మంచికే చెప్తున్నాను విను అన్నది. నువ్వు నన్ను అక్క అని నిస్సంకోచంగా పిలవచ్చని చెప్తూ ఉంది చరిష్మా. ఆమె మాటల్లో క్లారిటీ లోపించింది. ఆమె చూపుల్లో ఏదో చేస్తున్న జడువు కనిపించింది. చరిష్మా నవ్వుతున్నా కూడా నవ్వులో జీవం లేనట్లు నవ్వుతుంది. ఆ విషయాలే క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉంది ధరణి. చరిష్మా మామూలు మనిషి కాదు, అప్రమత్తంగా ఉండు, అది ఎంతకైనా తెగిస్తుంది. మగవాళ్ళను కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించింది నాకు తెలిసి అని రాత్రి చెప్పిన రవివర్మ గారి మాటలు ఎందుకనో అప్పుడు గుర్తుకు వచ్చింది ధరణికి. ధరణి, నేను నిజమే చెప్తున్నాను, ఆ రోజు బాగా తాగి ఉన్నాడు రవివర్మ. అబద్ధం చెప్పడం ఎందుకు? నేను తాగే ఉన్నాను, అందువల్ల తెలియక తప్పు జరిగిపోయింది. ఆ తప్పు ఎలాగోలా తప్పించుకోవచ్చు అనుకుంటే కడుపులో పిండం కదిలింది, భయపడిపోయాను. అబార్షన్ చేయించుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మా అక్క అదేమీ ఊరుకోలేదు. ఎవరి బిడ్డ అయినా పుట్టినా నేను పెంచుతానని చెప్పింది, అలాగే చేస్తుంది అన్నది చరిష్మా. ధరణి ఒక విషయం మాత్రం గమనించింది. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తన అక్కపై ఆమెకు ఉన్న పూర్తి ప్రేమను చరిష్మా కళ్ళల్లో చూడవచ్చు. అంటే సాధన గారి ద్వారా కూడా నిజం తెలిసే అవకాశం లేకపోలేదు అని అనుకుంటూ ధరణి ఆలోచనలో పడితే హ్యాండ్ బ్యాగ్లో నుండి మొత్తం ఆవహించే స్ప్రే తీయటానికి ప్రయత్నించింది చరిష్మా. ఇంతలో ధరణి అక్కడున్న పూల చెట్టు దగ్గరకు వెళ్ళి, ఈ పూలు చాలా బాగున్నాయి కదూ అన్నది నవ్వుతూ. తన ప్రయత్నం విఫలమైందని బాధపడింది చరిష్మా. చరిష్మా ఏడుస్తూ ఉంటే ధరణి దూరం నుండే నవ్వుతూ, నీ ట్రిక్స్ అన్నీ నాకు తెలుసు, లాయర్గా ఇవన్నీ కూడా నేను చదువుకున్నాను అన్నది ధరణి కోపంగా. చూడు చరిష్మా, ఏదైనా తప్పు ఉంటే మనమే సరి చేసుకోవాలి, కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ నీ ప్రయత్నాలు మానుకో అంటూ చెప్పింది ధరణి. అసలు ఏమీ తెలియకుండా ఎలా కనిపెడతావు నువ్వు? దివ్య శక్తులతో కళ్ళతో నుండి నీకు ఏదైనా కనిపిస్తుందా అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతలో చరిష్మా తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బాటిల్ తీసి స్ప్రే చేయబోయింది. వెంటనే చెట్ల వెనుక ఉన్న రవివర్మ గారు ధరణిని పక్కకు లాగేశారు. ధరణి అలాగే కళ్ళు తిరిగి పడిపోయిందా వాసనకు. అయ్యో ఏమైందని అంటుండగానే శ్రావణి, కృష్ణవర్మ ఇద్దరు పరుగున వచ్చారు. శ్రావణి జాగ్రత్తగా అక్కడ సిమెంట్ బెంచ్ దగ్గర కూర్చుని అక్క తలను తన ఒడిలో పెట్టుకుంది. అక్క అంటూ కంగారుగా లేపుతుంది శ్రావణి. భయపడకు, మత్తు వాసనకి వదిన గారికి అలా అయ్యి ఉంటుంది అన్నాడు కృష్ణవర్మ. చరిష్మా దగ్గరకు ఒకవైపు రవివర్మ, మరొక వైపు కృష్ణవర్మ వెళ్ళారు. తమాషాగా ఉందా చరిష్మా? నీకెంత ధైర్యం ఉంటే నా భార్య పైన మత్తు మందు జల్లడానికి ప్రయత్నించావు, ఏం చేద్దాం అనుకున్నావు అంటుండగానే కృష్ణవర్మ చరిష్మా దగ్గర బ్యాగ్లో ఉన్న మత్తు మందు ఫోన్ ఓపెన్ చేసి ఉండడం అన్నీ గమనించాడు. అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేశాడు కృష్ణవర్మ. పడిపోయి ఉంటుంది కదా, దాని చేతుకున్న రాజముద్రిక లాంటి వసుంధరాదేవి గారు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకురా, తర్వాత కథ నేను నడిపిస్తా అని చెబుతున్న అవతల గొంతు గుర్తించలేకపోయాడు కృష్ణవర్మ. కృష్ణ, నాకు భయంగా ఉంది,
అక్క లేవడం లేదు, ఇట్రా అంటూ పిలిచింది శ్రావణి. కృష్ణవర్మ తన కారు దగ్గరికి వెళ్ళి అవసరమైన వస్తువులు తెచ్చాడు. ధరణిని పరీక్ష చేస్తూ ఉన్నాడు కృష్ణవర్మ. శ్రావణి, నీళ్లు చిలకరించు మీ అక్క ముఖాన్న అని చెప్పాడు కృష్ణవర్మ. శ్రావణి చాలా భయపడిపోయింది. చరిష్మాతో వచ్చిన వాడు ఎవరో గుర్తించాలన్నాడు రవివర్మ. ముందు అక్కని లేపండి, మిగిలింది తర్వాత అన్నది శ్రావణి ఆందోళనగా. ధరణి ముఖం మీద నీళ్లు కొట్టి పైకి లే అక్క ప్లీజ్ అంటూ శ్రావణి కంగారుగా ఏడుస్తోంది. హే ఆపు నీ ఏడుపు, ఒకవేళ మెలకు వచ్చినా కూడా నీ ఏడుపు ముఖం చూసి మళ్ళీ కళ్ళు తిరిగి పడతారు వదిన్ గారు అన్నాడు కృష్ణవర్మ. నేనేం చిన్నపిల్లని కాదు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి. నువ్వు డాక్టర్ అయితే నేను డాక్టర్ కోర్స్ చదువుతున్నానంటూ సీరియస్గా చెప్పింది శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తూ. బావుగారు ఇలా రండి ముందు అంటూ పిలిచేసరికి రవివర్మ వెనక్కి తిరగడమే చరిష్మా అక్కడి నుంచి తప్పించుకుంది. ధరణికి మెలకువ వచ్చింది. శ్రావణి కళ్ళు తుడుచుకుంటూ అక్క అంటూ ఆనందంగా పిలిచింది. ధరణి అదేమీ పట్టించుకోకుండా చరిష్మా ఏది, ముందు అమ్మాయిని పట్టుకోండి ప్లీజ్, అసలు సంగతి ఏమిటో తెలియలేదంటూ ఉన్నది ధరణి కంగారుగా. ఏమైందక్క నీకు ఇలా పడిపోయావు, నాకు చాలా భయం వేసింది అన్నది శ్రావణి ధరణి వైపు చూస్తూ. శ్రావణి కాసేపు సైలెంట్గా ఉండని, ఏమండి ముందు చరిష్మాని పట్టుకోండి ప్లీజ్ అన్నది ధరణి తల పట్టుకుని. ధరణి చేయి పట్టుకుని టెస్ట్ చేసిన కృష్ణవర్మ ఆందోళన పడటానికి ఏమీ లేదు, ఆందోళన పడటానికి ఏమీ లేదు, మా చిన్న మామయ్య గారికి పోటీ వచ్చారు మా అన్నగారు అంటూ తెగ నవ్వేశాడు కృష్ణవర్మ అందంగా. ఏమిటి అన్నారు రవివర్మ. జరిగిన విషయానికి ఒక రకమైన తికమకలో ఉండి అయ్యో అన్నగారు మీరు తండ్రి కాబోతున్నారంటూ కంగ్రాట్స్ చేశాడు కృష్ణవర్మ. అప్పుడు ధరణి మనసు కుదుట పడింది. ఉన్న విషయాలు మర్చిపోయి ఆనందంగా తలదించుకుంది సిగ్గుతో. అక్క కంగ్రాట్స్ అంటూ చెప్పింది శ్రావణి. చిన్నపిల్లలాగా ముందు నువ్వు చెప్పేవే, మనం పక్కకి వెళ్తే అన్నగారు వదినికి చెబుతారు కదా ఆయన స్టైల్లో అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ధరణి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంటూ ధరణి చుబ్బుకాన్ని ఎత్తి ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ నవ్వేశారు రవివర్మ. అక్కడే నిలబడి కృష్ణవర్మ ప్రత్యేకంగా చూస్తున్నట్లు నటిస్తూ ఉంటే రవివర్మ కళ్ళెగిరేసి ఏంటి కృష్ణ అన్నారు నవ్వుతూ. ఏం లేదు, నెక్స్ట్ మాకు ఇలాంటి సీన్ ఒకటి వచ్చినప్పుడు ఎలా చెయ్యాలో తెలియదు కదా అన్నగారు, సీనియారిటీని గుర్తుపెట్టుకుందామని జాగ్రత్తగా చూస్తున్నానమాట అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. నిజంగా ఈరోజు ఈ శుభవార్త ముందు జరిగిన ఘటనను మనం తప్పించుకున్నాము అంటే దానికి కారణం కృష్ణవర్మ అంటూ రవివర్మ వైపు చూసింది ధరణి. రవివర్మ గారి మాటలను ధరణి శ్రావణి శ్రద్ధగా వింటున్నారు. అన్న నేను వచ్చాను, ఒకసారి నన్ను కలవండి బ్యారేజ్ దగ్గర అంటూ ఫోన్ చేసిన కృష్ణవర్మకు ఇక్కడ నాకు వర్క్ లేదు కృష్ణ, వస్తాను, చాలా రోజులైంది నిన్ను చూసి నీతో మాట్లాడాలని సంతోషంగా మీ వదిన రాఘవై పార్క్కి వెళ్ళింది, తనతో పాటు వస్తానని చెప్పారు రవివర్మ కృష్ణవర్మతో. అలా కృష్ణవర్మ ఫోన్ చేసిన కారణం వల్లనే నేను సమయానికి ఇక్కడికి రాగలిగాను. చరిష్మా ప్రవర్తనలో ఏదో మార్పు గమనించిన నేను చెట్ల చాటున ఉన్నాను. ఆమె ఎప్పుడైతే స్ప్రే చేయబోయిందో వెంటనే అక్కడికి వచ్చాను, తప్పించాను ధరణిని. పైగా ఇప్పుడు తెలిసింది ధరణి గర్భవతి అని. ఇంకా నయం, ఏదైనా ప్రమాదం జరిగి ఉండేది కృష్ణ, ఈ కష్టాన్ని తప్పించుకుంది నీ వల్లే కృష్ణ అన్నారు రవివర్మ సంతోషంగా. నీ ఆగమనం ఎప్పుడు శుభవార్తలకు మూలం అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణాన్ని కౌగిలించుకుని ఆనందంగా. అన్నయ్యకు చెప్పిన తర్వాత రాఘవై పార్క్ దగ్గరలోనే ఉన్నాను కదా అని నేను కార్ రివర్స్ తిప్పాను, వదిన గారిని గమనించాను నేను కూడా. ఎప్పుడైతే మీరు పరుగున చెట్లలో నుండి ఎదురుకి వచ్చేశారో మేము పరుగున వచ్చామని చెప్పారు కృష్ణవర్మ. ఏదైతేనేమి నన్ను అందరూ కాపాడారు కృష్ణ, ఎప్పటికప్పుడు రాజశేఖర్ నిలయంలోని శుభాలకు కారణం అవుతున్నావు. ఈరోజు ప్రమాదం నుంచి నన్ను తప్పించి శుభవార్తను కూడా చెప్పారు మీ నోటితోనే, చాలా సంతోషం కృష్ణ అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడింది ధరణి. థ్యాంక్స్ వదిన గారు. సరీష్ రావు పద, వాళ్ళిద్దరూ ఏదో స్పెషల్గా మాట్లాడుకుంటారు అన్నారు కృష్ణవర్మ. నీకు తెలియనిది ఏదీ లేదు కృష్ణ, నేను నీతో కూడా కాసేపు గడపాలని అనుకుంటున్నాను అన్నాడు రవివర్మ నవ్వుతూ. కృష్ణ శ్రావణి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, వాళ్ళని ఫ్రీగా ఉండనివ్వండి అన్నది ధరణి రవివర్మ గారి వైపు చూస్తూ తల వంచుకొని నవ్వుకుంటూ. అయ్యో అదేం లేదు వదిన అంటూ నవ్వేశారు కృష్ణ.
రవివర్మ వసుంధరాదేవి గారికి ఫోన్ చేశాడు. అమ్మా, మీరు నాయనమ్మ కాబోతున్నారంటూ చెప్పాడు నవ్వుతూ. రవి, ఎంతటి చల్లటి వార్త చెప్పావురా, చాలా సంతోషంగా ఉంది నాన్న అంటూ ఆనందపడిపోయారు వసుంధరాదేవి గారు. సరే, రాజశేఖర్ నిలయానికి చెప్పారా ఈ శుభవార్తను అంటూ ఆనందంగా అడిగారు వసుంధరాదేవి గారు. లేదత్తయ్య, ముందు మీకే చెప్పామంటూ నవ్వేసింది ధరణి. సుఖంగా ఉండు తల్లి, శుభవార్త అని చెప్పావు అంటూ ఆనందంతో నవ్వారు వసుంధరాదేవి గారు. మరి చరిష్మా వస్తుంది ఏదో అన్నావు కదా ధరణి అన్నారు వసుంధరాదేవి గారు. అమ్మ, మీరు కూడా డ్రైవర్ని తీసుకుని రాజశేఖర్ నిలయానికి వచ్చేయండి, మేమంతా అక్కడికి వెళ్తున్నాము. డాక్టర్ కృష్ణవర్మ గారు టెస్ట్ చేసి చెప్పారు. ఈ శుభవార్త అందరం అక్కడ మాట్లాడుకున్నాం రండి ఆనందంగా అని చెప్పారు రవివర్మ. కృష్ణవర్మ ఉండండి ఒక క్షణం అంటూ వెంటనే అక్కడున్న బందర్ నేతి మిఠాయిని తీసుకొచ్చారు ఆనందంతో. రవివర్మ గారు ధరణికి తినిపించారు. శ్రావణి కూడా ముచ్చటగా స్వీట్ పెడుతూ ఉంది అక్కకు. జూనియర్ రవివర్మ గారు వస్తారేమో అంటూ నవ్వేసింది శ్రావణి. లేదు లేదు, జూనియర్ ధరణి వస్తే బాగుంటుంది మాకు అన్న రవివర్మ గారు నవ్వుతూ. ఎవరు చెప్పగలరు అన్నయ్య, ఇద్దరు వస్తారేమో అంటూ నవ్వాడు కృష్ణ. కృష్ణ, నీ నోటితో అలా అంటే నాకు నిజంగా అనిపిస్తుంది, ఇద్దరు పుడతారేమో మరి అంటూ ఆనందంగా నవ్వాడు రవివర్మ. ఇప్పుడు సమయం ఎంత అయ్యింది? దేవాకి ఫోన్ చేయాలంటే కుదరదు ఈ సమయంలో, కాదు అనుకుని మెసేజ్ పెట్టాడు రవివర్మ. అందరూ కలిసి రాజశేఖర్ నిలయానికి ఆనందంగా వెళ్ళారు. అందరినీ చూసిన దుర్గమ్మ గారు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మమ్మ అంటూ నవ్వుతూ వచ్చాడు రవివర్మ. మా బంగారమే రా రవివర్మ, కళ్ళతో చూస్తే చాలు చంద్రబింబంలాగా మహారాజులా ఉంటాడని మనసులో మురిసిపోయారు ధరణి భర్తను చూసి దుర్గమ్మ గారు. ఆ వెనకే కనిపిస్తున్న కృష్ణవర్మ గారిని చూసి, అబ్బో ఏంటి శ్రావణి, మీ హీరో గారిని నిర్మించిన అందంగా రెడీ అయ్యి వచ్చారా కృష్ణవర్మ అంటూ మురిసిపోతూ మాట్లాడారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ దుర్గమ్మ గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మనోరాలు ఇద్దరు కూడా దుర్గమ్మ గారికి అటు ఇటు కూర్చున్నారు. ముసలమ్మ, నీకు ముని మనవల సంతానం వస్తుంది అంటూ నవ్వింది శ్రావణి వాళ్ళ నాయనమ్మ బుగ్గలు లాగుతూ. ధరణి, నా బంగారు తల్లి, ఎంతటి శుభవార్త చెప్పేవే. సందడి సందడిగా ఉండేసరికి గదిలో రెస్ట్ తీసుకుంటున్న శ్రీనివాసరావు గారి దంపతులు ఇద్దరు బయటకు వచ్చారు. ఆనంద్ గారికి రవివర్మ ఫోన్లో మెసేజ్ పెట్టారు ఇంటికి వచ్చామని. ఆనంద్ గారు సుప్రజ ఇద్దరు కూడా బయటకు వచ్చారు నవ్వుతూ. అందరూ కలకల్లాడిపోతున్నారు. చాలా సంతోషమైన కబుర్ని పంచుకున్నారు. చిన్న మావయ్య గారు, మీకు నేను పోటీగా వస్తాను అనుకోలేదు, వచ్చాను, ఎలాగైతేనేమి కష్టపడి అంటూ నవ్వుతున్న రవివర్మ వైపు చూసి నవ్వేశారు ఆనంద్ గారు. ఇల్లంతా పండగలా అయిపోయింది. మిఠాయి తీసుకుని అందరికీ పెడుతున్నారు శ్రావణి కృష్ణవర్మ. ఇంతలో వసుంధరాదేవి గారు వచ్చారు. ధరణి అంటూ పిలవగానే అత్తగారి దగ్గరికి వెళ్ళింది. రెండు చేతులతో ప్రేమగా కోడల్ని దగ్గరికి తీసుకుని తన గుండెలకు హత్తుకున్నారు ఆనందంతో వసుంధరాదేవి గారు. ఆ దృశ్యం చూసే వారికి ఎంతో అందంగా కనిపించింది. దుర్గమ్మ వారి మనసులో చిన్న బాధ కలలోకి సన్నటి కన్నెటి తెరలా వచ్చి వెళ్ళింది. నా తల్లి ధరణి చామంచాయి అని వచ్చిన సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోతుంటే దీనికి ఎలా పెళ్ళవుతుంది, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలా చూస్తారు అని భయపడిపోయేదాన్ని. బంగారు లాంటి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళింది. ఆస్తి, అందగాడు, భర్త, దేవత లాంటి అత్తగారు, ఇంకేం కావాలి? తల్లికి కడుపు పండింది. బెజవాడ దుర్గమ్మ, నువ్వు ఉన్నావమ్మా, నీకు మనసులో తలుచుకుని అలా దీపం పెట్టుకుంటే చాలు, కోరిన వరాలు ఇస్తావు. కొంగు బంగారు తల్లని నిన్ను అందుకే అందరూ అంటారు అని మనసులో అనుకుని మురిసిపోయారు దుర్గమ్మ గారు. దేవిక గారు కూతుర్ని దగ్గరికి తీసుకుని తెలియని ఆనందం కలిగిన బాధతో కన్నీరయ్యారు. ధరణి ముఖంలోని ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శ్రావణి కృష్ణయ్య విగ్రహం దగ్గరికి వెళ్ళి, అయ్యా కృష్ణయ్య, మా ఇంటికి చిన్న కృష్ణయ్యలా వస్తున్నావు అనుకునేలోకి మరొక బుల్లి కన్నయ్య కూడా వచ్చేస్తున్నాడంటూ వాళ్ళ పిన్ని వైపు ధరణి వైపు చూసి ఆనందంగా నవ్వింది శ్రావణి. నిజంగా రాజశేఖర్ నిలయంలో అల్లుడిగా రావడం ఈ రోజుల్లో అరుదుగా ఉండే అంతటి చక్కనైన సాంప్రదాయమైన కుటుంబంలో ఆ ఇంటి నెంబర్గా రావడం చాలా అదృష్టం అనుకున్నారు మనస్ఫూర్తిగా రవివర్మ కృష్ణవర్మ. కొడుకు వైపు చూసి, నా కొడుకు తండ్రి కాబోతున్నాడు,
నా మనసు ఎంతో ఆనందంగా ఉంది అంటున్న వసుంధరాదేవి గారి వైపు చూసి, మా మనవడు మామూలు వాడు కాదు అంటూ చక్కగా నవ్వేశారు దుర్గమ్మ గారు. దేవిక సుప్రజ లోపలికి వెళ్ళి పాయసం చేసి తీసుకొచ్చారు 5 నిమిషాలలో. ధరణి చాలా ఆనందంగా ఉంది. సుప్రజ గారికి కూడా సంతోషం అనిపించింది. తనను కూడా కన్నబిడ్డలా చూసుకుంటున్న దేవిక అక్క వల్ల తను ఎంత సంతోషపడుతుందో ప్రతిరోజని మురిసిపోయింది. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు ఇద్దరు కూడా ధరణి తల మీద చేయి వేసి శుభం తల్లి అంటూ దీవించారు. ధరణి ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ చరిష్మా సంగతులు వచ్చి జరిగిన విషయాలు చెప్పుకున్నారు. ఇదిగో ధరణి, ప్రాక్టీస్లు ఇప్పుడే వద్దు, తల్లి కాబోతూ లేనిపోని కష్టాలను కొన్ని తెచ్చుకోవద్దు. నీ కాస్త విషయాలు పక్కన పెట్టేసి ముందు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డపై శ్రద్ధ చూపించమ్మా అంటూ చెప్పారు దుర్గమ్మ గారు. నానమ్మ చెప్పిన విషయమే, నిజంగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారు దేవిక గారు నవ్వుతూ. దుర్గమ్మ గారు ఆనందంతో తన మెడలోని లక్ష్మీ కాసుల బంగార హారాన్ని ధరణి మెడలో వేశారు. ఆనందంగా నీకు రక్షణగా ఉంటుంది. ఇందులో వేసిన లక్ష్మీ రూపులు మహోత్తరమైన పూజ కార్యక్రమంలో ఉపయోగించినవి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని చెప్పారు దుర్గమ్మ గారు. ఇంతలో కృష్ణవర్మ రవివర్మకు అక్కడే ఉన్నా కూడా మెసేజ్ పెట్టాడు. సరే వెళ్దాం కృష్ణ, కానీ ఏం చేద్దామని మెసేజ్ పెట్టాడు రవివర్మ. ఏమీ అక్కర్లేదు అన్నయ్య, అలా బయటకు వెళ్ళొస్తామని వెళ్దామంటే అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాం కృష్ణవర్మ, తను తీసుకోవాల్సిన వస్తువులు ఏవో ఉన్నాయంట అన్నారు రవివర్మ. ఎక్కడికి అండి అన్నది ధరణి. అందరూ కూర్చోండి, ఎక్కడికి అని అడగండి, వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు. మంచి చెడు జరిగే కార్యక్రమాలు మంచిగా జరగవన్నా ఎక్కడికి అని అడగకూడదు అన్నారు దుర్గమ్మ గారు. ఒకసారి కూర్చున్నారు రవివర్మ. ఆ తర్వాత రవి కృష్ణవర్మ ఇద్దరు కూడా కార్ తీసుకుని వెళ్ళారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్నపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియజేయండి. ఉంటాను.